చేరే ముందుగానే నేను అమరావతి మీద మీ నిర్ణయం ఏంటన్నా అని చెప్పి అడగటం, వారుండి స్పష్టంగా నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఆఫీస్ కట్టుకుంటున్నాను, అమరావతి యాక్సెప్ట్ చేశాను కాబట్టి నేను అక్కడ ఉంటున్నాను, నన్ను అంటున్న ప్రతిపక్ష నాయకుడికి అంటే ఆ రోజున ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, ఆఫీస్ లేదని చెప్పి నాకు చెప్పారు. కాబట్టి వారి మాట నిజము అనుకుని నేను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంతంలోనే ఉంటుందని చెప్పి నేను బల్లగుద్ది చెప్పడం, తర్వాత పార్టీ నిర్ణయం తీసుకొని తీసుకోవాలా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రమో తెల్లారి సాయంత్రమో ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్లో కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రధానంగా ఈ 2 జిల్లాల నుంచి మీకు సమస్య ఉంటుంది కాబట్టి మీరు ప్రజలకు చెప్పాలి, ఇట్లా అట్లా అని చెప్పి చెప్పడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి సమక్షంలో వారు చెప్పిన తర్వాత నేను అక్కడ తీవ్రంగా వ్యతిరేకించాను. ఈ రకమైనటువంటి నిర్ణయం పార్టీకి ఇబ్బందికరం, రాబోయే రోజుల్లో మనకి చాలా కష్టం, దయచేసి ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలి, తప్పదు కాదు కూడదనే పరిస్థితి వస్తే కనుక లెజిస్లేటివ్ క్యాపిటల్ని వైజాగ్కి మార్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సెక్రటేరియట్ ఇచ్చేది అన్నీ కూడా ఇక్కడే ఉండేటట్టుగా కనుక చేయకపోతే మనం నష్టపోతాం అని చెప్పి నేను స్పష్టంగా బల్లగుద్ది మాట్లాడటం జరిగింది. అంతమంది 35 మంది ఆ రోజున్న బాధ్యుల మధ్యలో కూడా నేను మాట్లాడగానే కొడాల నాని గారు లెగవటం, నన్ను ఖండించి అసలు ఇక్కడ ఎవరు చెప్పమన్నాడు మిమ్మల్ని, ఇక్కడ అసలు అసెంబ్లీ కూడా ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటి, ఏదైతే వెళ్ళిపోయినా ఒకటి అని చెప్పి మాట్లాడటం. తర్వాత అంబటి రాంబాబు గారు లేచి వ్యక్తిగతంగా నా మీద దాడి చేసి, అంటే దాడి చేయటువంటి మాటలతో అసలు ఈ ఇంట్లో కూర్చొని ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రశ్నించే దమ్ము ఎవరుకుంది, ధైర్యం ఎవరుకుంది అని చెప్పి నన్ను వారు మాట్లాడారు. నేను తర్వాత లేచి గట్టిగా బదులిచ్చాను. నా అభిప్రాయం నేను చెప్తున్నా, మీ అభిప్రాయం ఏమైనా ఉంటే మీకు చెప్పుకుంటే తప్పితే నా అభిప్రాయాలు మీరు ఖండించాల్సిన అవసరం లేదని చెప్పా. తర్వాత మల్లాది విష్ణు గారు నా తర్వాత మాట్లాడి కృష్ణప్రసాద్ గారి అభిప్రాయాలతో నేను ఏకీపిస్తున్నాను అని చెప్పి చెప్పడం. ఆ తర్వాత యార్లగడ్డ వెంకట్రావు గారు ఇప్పుడు గంట సేపు నుంచి జరుగుతున్న ఈ వాద సంవాదంలో మీరు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు కృష్ణప్రసాద్ గారు, ఎందుకు మీకు ఇబ్బంది జరుగుద్ది అంటే ఇప్పుడు చెప్పాల్సిన వాదనలు నేను చెప్పానంటే చెప్పలే అని చెప్పి ఆ తర్వాత ఆగటం. ఆ తర్వాత నన్ను మా వాళ్ళు సన్నిహితులు కొంతమంది మనం అనుకున్న దాని ప్రకారం రాజీనామా చేద్దామని చెప్పి మాట్లాడటం జరిగింది.